పూర్వంలో ఉన్న పాఠాలు చెప్పే వాళ్ళు టీచర్స్ కొట్టైనా సరే పిల్లవాడికి చదువు నేర్పించేవాళ్ళు. ఈ రోజుల్లో పిల్లవాడిని తిట్టాలన్నా కొట్టాలన్నా ఎంతో భయపడుతున్నారు. దీనికి మీరు ఏమంటారు? పిల్లవాళ్ళని కొట్టడం అంటే మాత్రం నాకు పూర్తిగా అసహ్యం. పాఠశాలలో కానీ బడిలో కానీ ఎంత చిన్న బడి అయినా సరే, బడిలో కానీ పాఠశాలలో కానీ కాలేజీలో ఎలాగో బెత్తాలు ఉండవు, బడిలో మాత్రం బెత్తం లేకుండా ఉండేది కాదు. మాత్రం చిన్నతనంలో ప్రతి టీచర్ కూడా కొట్టేవాడు, బెత్తాలతో కొట్టేవాడు, మమ్మల్ని కూడా కొట్టేవాడు. కానీ దానివల్ల నేను ఉపయోగం ఉందని నేను అనుకోను. సాధ్యమైనంత వరకు మంచితనంతో చదువు చెప్పడం మంచిది. పిల్లవాళ్ళని చాలా మొక్కుపట్టు పడతారు, ఒకప్పుడు చాలా విసిగిస్తారు కూడా పిల్లలు. అయినా సరే మనం శాంతంగా ఉండి వాళ్ళకి చెప్పి నెమ్మదిగా చదివించి దగ్గరుండి నువ్వు ఈ పాఠం నాకు చెప్పు, నువ్వు ఈ పాఠం చదివి ఏం చదువు చెప్పు అని చెప్పి తర్వాత పిల్లలు కూడా వాళ్ళలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటే చదువు వల్ల ఉపయోగం ఏంటని అది కూడా బాగా నచ్చజెబుతూ పిల్లల్ని చదివిస్తే మంచిది. కానీ కొట్టి చదివించిన వల్ల మాత్రం నా ఉద్దేశంలో ఉపయోగం ఉండదు. పూర్వం కొట్టేవాళ్ళు, కొట్టినా కూడా వాళ్ళకి చదువు అంతా బాగా అబ్బిందని నేను అనుకోవట్లేదు. అబ్బాయికి ఎట్లయినా అబ్బింది, వాళ్ళు దెబ్బలు తిన్నా అబ్బింది, దెబ్బలు తినకపోయినా అబ్బింది. కానీ దెబ్బలు కొట్టి మాత్రం చదివిస్తే మంచిది కాదు. తర్వాత చిన్న చిన్న బడుల్లో వాళ్ళకి పిల్లలు మొట్టమొదట బడికి పోయే ఒక మనస్తత్వం పిల్లలకు ఉండదు. ఎంతసేపు ఆడుకుందామనే మనస్తత్వం ఉంటుంది కానీ బడికి పోదామని ఉండదు. అటువంటిప్పుడు 1వ తరగతిలో కానీ 6 కానీ 1 గంట సేపు చదువు చెప్పి మిగతా 7-8 గంటలు కూడా ఆడటానికి వదిలిపెట్టిన మంచిది నా ఉద్దేశం. క్లాసులో ఉంచుకోండి, పోయి మీరు ఆడుకోండి, బయట అంటే ఆ కాంపౌండ్లోనే ఆడుకోండి. మీరు 1 గంట సేపు రుద్దించుకొని ఆడుకోండి అంటే అక్కడ పిల్లలు ఎక్కడ లేని పిల్లలంతా వచ్చి అక్కడ ఆడుకుంటున్నారు. బయట బజార్లో కూడా అంతమంది పోగారు. అట్లా ఆడుకోవడం వల్ల ఆటల మీద శ్రద్ధతో కూడా కొంత బడి బదం ఆడుకుందామని పోతారు. చిన్నగా ఆటల సమయాన్ని తగ్గించుకుంటూ చదువు మీద ధ్యాస పెంచుకుంటూ ఉపాధ్యాయులు ప్రవర్తిస్తే మంచిది. స్కూల్లో బెత్తం ఉంటే మాత్రం నేను చచ్చినా ఒప్పుకోను, కొట్టడం అంటే అసలు ఒప్పుకోను నేను. చాలా దారుణం. అసలు రూల్స్ ప్రకారం కూడా పిల్లవాడిని కొట్టాలని మాత్రం ఎక్కడ లేదు. మీరు ఇప్పటి వరకు మంచి ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. మీరు ఏమైనా ఆరోగ్య సూత్రాలు ఏమైనా పాటిస్తూ ఉంటారా? ఎక్సర్సైజ్ లాంటివి, లేకపోతే మంచి ఆహారం తీసుకోవడం లాంటి? నేను మొట్టమొదట చాలా బక్కగా ఉండేవాడిని. ఎస్ఎస్ఎల్సీ దాకా కాదు, ఎస్ఎల్సీ కాదు, 12 పూర్తయిన తర్వాత నేను బాగా బక్కగా ఉండేవాడిని. నా తోటలతో చూస్తే నేను సగం ఉండేవాడిని. అయితే నేను గ్రఫ్లో చేరాను. గ్రఫ్లో చేరిన తర్వాత నాకు అన్నిటికంటే కష్టమైన ప్రదేశం దొరికింది రోడ్డు. అక్కడికి పోవాలంటే రోజు కూడా ఒక మల్లయ్యగట్టుకి 2 మల్లయ్యగట్లు ఎక్కినంత ఎక్కి పోవాల్సి వచ్చేది. మా మిగతా వాళ్ళకి దగ్గర చూసుకున్నాను, నన్ను మాత్రం దూరంగా పంపించారు. అదే నాకు వరంగా మారింది. ఆ రోజు 2 మల్లయ్యగట్లు ఎక్కి దిగినందువలన నా ఆరోగ్యం బాగా వృద్ధి చెందింది. తినేది అక్కడ మామూలు రొట్టెలు పప్పు ఇవి తప్పితే మంచి ఆహారం ఏమి తినేవాడిని కాదు. కానీ ఆ వ్యాయామం నాకు ఎంత ఉపయోగం అనిపించిందంటే సంవత్సరం తిరిగేటప్పటికి నేను మనిషిని దృఢంగా తయారయ్యా, బలంగా తయారయ్యా బాగా. తర్వాత నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా YMCAలో చేరా, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ జిమ్లో చేరా. జిమ్లో కూడా నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత ఊరు వచ్చినప్పుడు కూడా రోజు సంవత్సరం దాకా రోజు పోయి మల్లగట్టి కూర్చోవాడిని. అట్లా వ్యాయామం చేసినందువలన నాకు కొద్దిగా ఆరోగ్యం అది మంచిది అనిపించింది. నేను మొదటి నుంచి కూడా నా ఆహారం అంత మంచిదేం కాదు, నేను పేదవాళ్ళం. ఇప్పుడు కొద్దిగా డబ్బు ఇచ్చి కాస్త ఇష్టం వచ్చిన అన్నం తింటున్నా. కానీ పూర్వం మాత్రం ఇష్టం వచ్చిన తినేంత స్తోమత మాకు ఉండేది కాదు. కానీ అన్నం బాగున్నా లేకపోయినా వ్యాయామం వల్ల నాకు ఆరోగ్యం చాలా బాగుండేది. ఆ రోజుల్లో తినటానికి ఉండేది కాదు, ఈ రోజుల్లో తినటానికి ఉంది కానీ ఆరోగ్యం సహకరించడం. అది తింటే మరి జబ్బులు. ఆ రోజు తింటే జబ్బులు బాగుండేది కానీ తినటానికి లేదు. ఈరోజు తినటానికి ఉంది కానీ జబ్బులు, తినటానికి వీలు పట్ల. అట్లా ఇలాగ మల్లగట్లు ఎక్కటం, మిలిటరీలో కొండలు ఎక్కటం, తర్వాత 24 గంటలు పనిచేయటం, ఇట్లా వ్యాయామం జరిగింది. జిమ్లో కూడా పాల్గొన్నా. అట్లా జరిగినందువల్ల కొంత నా ఆరోగ్యం బెటర్గా ఉందేమనుకుంటున్నా. అయినా సరే ఇప్పుడు నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రం ఉన్నాయి. మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, తర్వాత బ్లడ్ ప్రెషర్ను షుగర్ మాత్రం లేవు. అదొక అదృష్టమే. ఇక అంతకంటే పెద్దగా ఆరోగ్య సమస్యలు నాకేమీ లేవు. చాలామంది చెప్పే మాట ఏంటంటే పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే ప్రధానమైన కారణం అంటున్నారు. దీన్ని ఎంతవరకు వస్తూ ఉంటారు? తల్లిదండ్రులు కారణం కావచ్చు, చాలామంది చాలా వరకు కారణమే. కానీ తల్లిదండ్రులు బాగా తెలియగల వాళ్ళ ఉండి పిల్లలకి చదువు నేర్పే శక్తి ఉంది వాళ్ళకి. శ్రద్ధ తీసుకుని పిల్లల్ని చదువు ధోరణి మనం పంపించి వాళ్ళని బాగా పెంచితే తల్లిదండ్రుల మించి బాగు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఆఖరికి గురువులు కూడా అంతగా బాగు చేయలేరు, తల్లిదండ్రులు ఇంట్లో ఉండి బాగు చేయొచ్చు. ఇప్పుడు నా సంగతే, నేను చిన్నప్పుడు ఆ టైంలో సంచి తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరేవాడిని. ఇంట్లో వాళ్ళంతా కూడా స్కూల్కి పోతున్నాను అనుకునేవాళ్ళు. సంచి అక్కడో పడేసేవాడిని, ఊరంతా తిరిగేవాడిని. సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం కూడా సంచి తీసుకొని వచ్చాను, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం వచ్చేవాడిని.
అప్పుడు మా టీచర్కి అనుమానం వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పారు, ఏంటి మీ అబ్బాయి చదువు పంపించలేదు అంటే, మేము రోజు పంపిస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు అన్నారు. మా అమ్మ నాన్నలు అన్నారు, అవి రావట్లేదు అసలు, మా అబ్బాయి అసలు రావట్లేదు, అసలు ఒక్కరోజు కూడా రావట్లేదు అని అన్నారు. అప్పుడు మా అమ్మ దగ్గరికి వచ్చి ఏంటంటే మనం మాట చెప్పేశాను, పోవట్లని చెప్పి ఏడ్చుకుంటూ చెప్పేటప్పుడు ఇక లాభం లేదని చెప్పి ఇక మా అమ్మాయి వాళ్ళు నేర్పి 1వ తరగతి పుస్తకం సగం దాకా మా అమ్మాయి నేర్పింది. స్కూల్కి పోయేవాడిని కానీ అక్కడ నేర్చుకున్నాను కదా, మా అమ్మాయి పూర్తిగా దగ్గర నేర్పింది. ఇక ఆ తర్వాత నాకు చదువు మీద దృష్టి మళ్ళింది. ఇక అక్కడి నుంచి మాత్రం నెంబర్ 1 స్కూల్, మా ఎలిమెంటరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ నెంబర్ 1గా ఉండేవాడిని. ఎలిమెంటరీ స్కూల్లోనే మాకు ఏబిసిడి నేర్పేవాళ్ళు. నేర్పితే 1వ తరగతి చదివిన తర్వాత మా అమ్మ నన్ను వదిలిపెట్టింది. వీడు బాగా చదువుకుంటానులే, మనం పెద్దగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంది. కానీ మళ్ళీ 5వ తరగతిలో నాకు ఏబిసిడీలు ఎప్పుడైతే నేర్పడం మొదలుపెట్టి అప్పుడు మళ్ళీ మా అమ్మ నా దగ్గర నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టింది ఏబిసిడీలు. ఆమె పూర్తిగా బతుకుంటే నాకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడేది, బాగా చదవగలిగేది, బాగా రాయగలిగేదని నాకు నమ్మకం. ఆమెకు చదువు అంటే అంత శ్రద్ధ. మా ఈ ఊళ్ళో ఎవరికి కూడా చదువు మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఇంకెవరూ లేరు. అయితే ఈ ఒక్క విషయంలోనే మా అమ్మలో గొప్పతనం ఉంది. నా మీద మంచి ప్రేమగా చూసింది, మా తమ్ముడి మీద ప్రేమగా చూసి మా భవిష్యత్తును తీర్చిదిద్దింది. కానీ మా అమ్మ కూడా సామాన్య స్త్రీయే. మా నాన్న చాలా ఏడిపించేది, అహంకారం ఉంది. మిగతా దురలవాట్లు, దుర్లక్షణాలు మొత్తం మావస్తులాగానే మా అమ్మలో కూడా ఉన్నాయి. ఒక్క మంచి లక్షణం ఇదేంటంటే మమ్మల్ని మా చదువు మీద శ్రద్ధ చూపించింది. ఆ ఒక్క లక్షణం వల్లనే నేను బాగుపడ్డా. తల్లిదండ్రులు మాత్రం చదువుల విషయంలో పిల్లల్ని బాగు చేయొచ్చు, చాలా వరకు అవకాశం ఉంది. గురువుల కంటే కూడా ఎక్కువగా తల్లిదండ్రులకి అవకాశం ఎక్కువ ఉంది. మా నాన్న మాత్రం అవకాశాన్ని వినియోగించుకోలేదు. మా నాన్నకి అంత తెలివి కూడా ఉండేది. మా అమ్మకి మాత్రం 5వ తరగతి అయినా బాగా తెలివి ఉండేది. మా నాన్న మాత్రం 5వ తరగతి కానీ చదువు ఉండేది కాదు. మాకు నేర్పేంత శక్తి కూడా లేదు. కాబట్టి మా తల్లిదండ్రుల కంటే మా తల్లి మా చదువుకి బాగా సహకరించిందని చెప్పుకోవాలి నేను. పుస్తకాలు చదవడమే కాదు, సమాజంలో ఉన్న ప్రజలను కూడా చదవాలి అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? పూర్తిగా నిజం. ఎందుకంటే మనం పుస్తకాలు చదువుకొని కూడా మనం ఏదో పెద్ద తెలియగలని అనుకుంటాం, కానీ నోటుగా ఉన్న వాళ్ళు ఉన్న తెలివి మనకు తెలియదు అసలు. మనమేమో బాగా మన ముఖాన్ని చూస్తే ఏమవుతుందంటే వీడికి బాగా తెలుసు అన్నట్టుగా అనుకుంటాం, మనం జనం కూడా అనుకుంటారు. మరి కొంతమంది ముఖాలు చూస్తే వాడు పిచ్చోళ్ళగా ఉంటాడు, కానీ వాడుకుని తెలివితేటలు మనకు ఉండవు, మనకంటే 100 రెట్లు తెలివితేటలు ఉంటాయి అనమాట. అంటే అది తెలివితేటలు కానీ ఏదైనా సరే, చదువు కాకపోయినా సరే మామూలుగా లోకజ్ఞానం అది అతనికి ఉంటుంది. అది మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అతను ఆ లోకజ్ఞానాన్ని కొద్దిగా చెడు బుద్ధితో కళ్ళతో ఉపయోగిస్తే, మనం కళ్ళతో ఉపయోగించకుండా ఆ లోకజ్ఞానాన్ని మనం బుట్టలో పడకుండా ఉండేందుకు ఆ లోకజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి తప్ప మనం కళ్ళ కోసం మన లోకజ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు నేను అరుణాచల్ ప్రదేశ్ పోయి అక్కడికి పోతే జనం అంతా కూడా ఏదో అనాది కాలంలోనే అనాది మానవులా కనపడతారు, కానీ వాళ్ళకున్న తెలివితేటలు మాట లేవు. ఎక్కడి నుంచి టూరిస్టులు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రతి రాష్ట్రంలో తెలివితేటలు కూడా వాళ్ళకి అమ్మిని వాళ్ళు ఎంతో మనల్ని బుట్టలో వేసుకునే అంత తెలివితేటలు ఉంటాయి, చదువు లేకపోయినా సరే. ఆ బుట్టలో వేసే తెలివితేటలు మనం అర్థం చేసుకోవాలి, ప్రజల నుంచి నేర్చుకోవాలి. మనం నేర్చుకొని మనం బుట్టలో పడకుండా మనల్ని కాపాడుకోవాలి తప్ప మనం ఎదుటి బుట్టలో వేయడానికి ఆ తెలివితేటను ఉపయోగించకూడదని నా ఉద్దేశం. నేటి యువతరం చదువుకుంటున్నారు కానీ చదువుకు తగిన సంస్కారం కానీ నైతిక విలువలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దీనికి మీరు ఏమంటారు? నిజమే అంటా నేను. చదువుకుంటున్నారు, చదువులు కూడా ఎక్కువగా అంటే ఇప్పుడు కూడా మంచి మెడికల్ లాంటి వాళ్ళు స్టూడెంట్లు ఉన్నారు కూడా. కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ స్టూడెంట్లో స్టాండర్డ్ తక్కువ అనిపించింది. మా స్టాండర్డ్ కంటే వీళ్ళ స్టాండర్డ్ తక్కువేమో అనిపించింది. అంతేకాదు వీళ్ళ పుస్తకాల స్టాండర్డ్ కూడా మా పుస్తకాల స్టాండర్డ్ కంటే 20 రెట్లు పెంచి అనిపించింది. ఈ పుస్తకాలు చూస్తుంటే నాకు అంత ఎంతో అయోమయం పడిపోతుంది. 5వ తరగతి పుస్తకం చూసినా కూడా ఆ గణితాలు నాకు ఆ లెక్కలు నాకు అర్థం కావు. ఇప్పుడు కూడా అంత సిలబస్ మారిపోయింది. తర్వాత ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఈ పెద్దవాళ్ళ నుంచి కొన్ని దురలవాట్లు నేర్చుకుంటున్నారు. పూజలు కట్టడం, తర్వాత రూమ్ చూసుకొని తిరగటం, తర్వాత తెలివితేటలు ఉపయోగించడం. ఈ తెలివితేటలు మీరు ఎక్కువగా పిల్లలు దృష్టి పెడుతున్నారు తప్ప చదువు మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. మా టైంలో కూడా ఇట్లా తెలివితేటలు ఉపయోగించే పిల్లలు చాలా మంది ఉన్నారు, కానీ మరి ఇప్పుడు పిల్లలు ఉపయోగించే అంత అత్యలిని వాళ్ళు ఉపయోగించలేదని నా అభిప్రాయం. ఈ తెలివితేటలు మానుకొని చదువు మీద దృష్టి పెట్టుకుంటేనే మంచిదని నేను అనుకోవటం. పిల్లలు కూడా చదువు మీద దృష్టి పెట్టుకుంటే ఇప్పుడైనా ఎందుకు చదువుకోకూడదు, బాగా చదవచ్చు, మంచి స్టాండర్డ్ తెచ్చుకోవచ్చు. కానీ మరి ఇతర విషయాల మీద లోకం పోకల మీద ఎక్కువగా ధ్యాస పెట్టకుండా ఉంటేనే మంచిది.